అబ్బా నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి అబ్బా. ఎన్ని? ఒక 250 అవ్వా. 250 ఖాళీ. 250 ఇస్తా. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలే కొడకా. ఇగో బావా 250. థ్యాంక్ యూ. మళ్ళీ ఇస్తా నేను. అబ్బా ప్లీజ్ ఒక 250 అవ్వా ప్లీజ్. ఒక 250. మొన్ననే ఇచ్చిన కదా 250 నీకు. కొంచెం అర్జెంట్ అవసరం ఉంది ప్లీజ్. ఒక మొన్న ఇచ్చిన ఎప్పుడు ఇస్తావు? అవి కలిపి ఇచ్చేస్తా. టోటల్ ఇస్తావు కదా. ఇస్తా. 250. థ్యాంక్ యూ. బావా మొన్న 250 ఇచ్చిన, అంతకుముందు 250 ఇచ్చిన కదా, ఇయ్యలేవు ఇంకా పైసలు. కరెక్ట్ టైం కడిగా బ్రో. ఇవ్వాలి కదా. తీసుకో 500 అయిపోయింది. నేను రూపాయి బాకీ లేదు. ఇంకా ఉంది ఇచ్చేవి. ఇంకెన్ని? ఇంకెన్నా 4100 ఇవ్వాలి ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నాకు దాంట్లో 500 ఇచ్చినావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గడ్డెట్ల లెక్క దా చూపిస్తా ఎట్లనో. సరే చూడు ఇటు చెప్తా. ఫస్ట్ ఎంత తీసుకున్నావు? 250. మళ్ళీ సెకండ్ టైం 250. అంతేనా? 0 0 0 5 5 10 2 2 4. చూడు ఎంత వచ్చిందనో. నాకు 500 ఇచ్చినావు. 4100కి 500 తీసేసి ఎంత ఉంటుంది? ఇంకా 3600. ఇంకా అట్లుంటది మనతోని ముచ్చట. నాకు ఇంకా 3600 ఇవ్వాలి నువ్వు. అర్థమైందా? నాకు ఇంకా 3600 ఇవ్వాలి నువ్వు. అర్థమైందా? తల్లి నువ్వే ఇంతనా? ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? एक आइडिया है मेरे पास. ఇగో నాకు నువ్వు 2 times 250 ఇచ్చినావు కదా. సరే నీ అమౌంట్ నీకు ఇస్తున్నా. ఇలా తీసుకో. ఇది నువ్వు ఫస్ట్ ఇచ్చిన 250. వేసేసాడు బాగా వేసేసాడు. 250 లెక్క క్లియరా? అబ్బచ్చా మిస్ అయ్యిండు. 500 ఇచ్చిండు. నేను మిగతా పైసలు వస్తే షాపింగ్ వెళ్దాం అనుకున్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నా బర్త్డే కన్నా వస్తుండే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.